అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. సెకండ్ ఎడిషన్ ఇంట్రడక్షన్ ఎండ్కి దగ్గరకు వచ్చామండి. లాస్ట్ వీక్ ఉమాది ఈ 2 పారాగ్రాఫ్స్ అదే ఉమా లేకుండా మనం కంప్లీట్ చేసాం. ఇవి 1956, 58 అండి. ఈ 2 సంవత్సరాల్లో మా బాబా పాశ్చాత్య యాత్రలకు వెళ్ళిన విశేషాలు డాన్ వివరించారు. ముఖ్యంగా ఎంత ఇంటిమేట్గా ఆయన ఈ అవకాశం కల్పించారు పాశ్చాత్యులకి అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తారు. నిజంగా భగవంతుడి సమక్షంలో అదే ప్రీతముడి సమక్షంలో ఉండడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ చెప్తూ, నిజానికి ఇదే లాస్ట్ పర్సనల్ కాంటాక్ట్ అని కూడా ఆయన అని ఇండైరెక్ట్గా చెప్పినప్పటికీ అర్థం చేసుకునే స్థితిలో మేము లేము అన్నట్టుగా చెప్పారంటే, ఇంకా మళ్ళీ ఆయన కలవరు వీళ్ళందరినీ అన్నట్టుగా. ఇవి 13వ పాశ్చాత్య యాత్ర అన్నట్టుగా కూడా చెప్తారు. ఇది 1958. తర్వాత పారాగ్రాఫ్కి వెళ్దామండి. జై బాబా అండి. గౌరీ గారు. జై బాబా అండి. వినబడుతుంది కదా సార్? స్పష్టంగా ఉందాం, చదవండి. In 1962, Meher Baba again performed the magic of drawing the close ones to him, but in a specifically new pattern this time. 1962లో మెహర్ బాబా తన సన్నిహితులను మళ్ళా ఒక వల వేసి తీసుకొచ్చి ఆకర్షించి దాన్ని ఆ యాక్ట్ని, ఆ మాయాజాలం అనే ఒక యాక్ట్ని ప్రదర్శించి వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక కొత్త పద్ధతి అనమాట. పూర్వంలా కాకుండా ఒక నూతన పద్ధతిని ఉపయోగించి ఈస్ట్ వెస్ట్ వీళ్ళిద్దరినీ లాగారనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. In the past, there had been only the most limited mixing of his followers from the east and the west. గతంలో ఈ పాశ్చాత్యుల్ని, తూర్పు దేశాల వాళ్ళని కలిపి సమావేశం జరిపినటువంటి సందర్భాలు తక్కువ అనమాట. In 1962, however, the mixing was deliberate and on a grand scale. ఈ 1962లో వీళ్ళిద్దరినీ మేళవింపు చేసి సమావేశం జరిపారే, అది ఉద్దేశపూర్వకంగాను మరియు భారీ స్థాయిలోనూ జరిగిందని చెప్తున్నారు. వండర్ఫుల్ అరేంజ్మెంట్స్ బాబా చేశారు దీని గురించి. హండ్రెడ్స్ poured into Pune, India, the site of the meeting from Europe, America and Australia. భారతదేశంలో పూనాలో గల సమావేశ స్థలానికంటే గురుప్రసాద్కి యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుండి వందలాది మంది ఈ సమావేశానికి తరలొచ్చేశారు. అదర్ థౌజండ్స్ కేమ్ ఫ్రమ్ ఇరాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇంకా వేలాది మంది ఇతరులు కూడా ఇరాను, పాకిస్తాను, భారతదేశం నుండి ఈ సమావేశానికి బాబా పిలుపు మేరకు వచ్చారు. In 1962, East-West gathering at the beautiful residence of Guru Prasad in Pune was an epic of the joining of streams of love from wildly different natural springs of culture. ఈ 1962లో పూనాలో సుందర భవనమైనటువంటి గురుప్రసాద్లో వివిధ సంస్కృతుల నుండి వచ్చినటువంటి ఈ ప్రేమ ప్రవాహం, ఈ కలయిక, ఈ పాశ్చాత్య ప్రాక్పశ్చిమ సమ్మేళనం హిస్టరీలోనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి సందర్భం అని చెప్తున్నారు. ఎందుకని ఈ ఈస్ట్ వాళ్ళు, వెస్ట్ వాళ్ళు, వెస్ట్ని మెటీరియలిస్టిక్గా చాలా అడ్వాన్స్ అయిన ఖండంగా, మనది స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్గా ఉన్న రెండిటిని కలిపారు దీన్ని. For 5 days, Meher Baba sat with this closed invitational group of some thousands and mixed it together with the element of disparity within the solvent that produces the only
ట్రూ యూనిటీ, సుప్రీం లవ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 5 రోజుల పాటు ఈ వేలాది మంది తాను పిలిచినటువంటి ఆహ్వానితుల బృందంతో కలిసి బాబా కూర్చున్నారు. కూర్చుని ఏం చేశారట? అసమానతలు వీళ్ళిద్దరికి మధ్యలో ఎన్నో అసమానతలు, కల్చర్ నుండి, ఖండం నుండి అన్నీ కూడా. ఈ అసమానతలన్నిటిని మనం ఎలాగైతే ఒక లిక్విడ్ లో కలిపేస్తే అన్ని కలిసిపోతాయో అలాగా ఏం చేశారు బాబా? అసమానతలకు చెందిన మూలాంశాలను నిజమైన ఏకత్వాన్ని తీసుకురాగలిగే సర్వోత్కృష్టమైన ప్రేమ అనే ద్రావకంలో కల్పిస్తారు. యూనిటీ తీసుకురావడానికి ప్రేమని ఒక మాధ్యమంగా వాడుకుని వాటిలో సమానతను తీసుకొచ్చారు అని ఇక్కడ డాన్ చెప్తున్నారని నాకు అర్థమైందండి. జై బాబా సార్. జై బాబా, జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? ఓకే. సార్ నాగేష్ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారండి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్? జై బాబా అండి. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ యొక్క యూనిక్ ఫీచర్ ఏంటంటే తూర్పు దేశాల వాళ్ళకి వాళ్ళ సంస్కారాల నిల్వ ఒక నమూనాను అనుసరించి ఉంటుందండి. పశ్చిమ దేశాల వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. అంచేత ఈ రెండింటిని కలిపి ఒకచోట బాబా నిర్వహించిన ఒక ప్రయత్నం, ఒక ప్రయోగం అనుకోవచ్చు. అది 6,000 మందిని సుమారు ఆయన గురుప్రసాద్ ఆ ప్రాంగణంలో సమావేశపరిచి నిర్వహించారు. ఈ వివరాలు చాలా అద్భుతంగా మనకి చాలా గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఇవి తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు దీన్ని చదివి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళిద్దరిని ఒక మేళవింపు అనేటువంటిది సాధించారు బాబా. సాధారణంగా చాలా కష్టం. ఆ తెల్లవాడికి మన తూర్పు దేశం వాడికి అన్నిట్లోనూ తేడాయే కదా. భాష దగ్గర నుంచి వాడి సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు. వారి ఆహారపు అలవాట్లు వేరు, నా ఆహారపు అలవాట్లు వేరు కదా. సో ఇవన్నీ కూడా కలిపి అద్భుతమైనటువంటి ఆ ఫలితాన్ని రాబట్టారు బాబా. ఆ వివరాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. చాలా గ్రంథాలు ఉన్నాయి. తప్పకుండా చదివి ఆ ప్రయోజనం పొందాల్సిందిగా కోరుతున్నానండి. జై బాబా. అంటే అంత క్లియర్గానే ఉంది దీనిలో. జై బాబా. జై బాబా. దాసు, మీరు ఏమైనా యాడ్ చేస్తారండి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్? లేదు సార్. నెక్స్ట్ థింగ్ వెళ్దామండి. గోపాలకృష్ణ గారు ఉన్నారండి? గోపాలకృష్ణ గారికి అవధాని మెసేజ్ పెట్టారండి ఇప్పుడే. అవును, ఇప్పుడే పెట్టారా? ఓకే. ఏమన్నా చదువుతారండి లేకపోతే కంటిన్యూ చేయను? నేను మీరు కంటిన్యూ చేయండి సార్. అలాగే. అదే రఘుపతి గారు కూడా మెసేజ్ నైట్ పెట్టారు. ట్రైన్లో ఉన్నాను. నేను చదువుతా అండి. One wonders how this incredible being was able to draw from a body seriously hampered by long, hard use and crippling accidents, the physical resource to greet and bless the multitude for long hours each day and well into the night.
అయితే అప్పటికే ఈ యాక్సిడెంట్ల కారణంగా శరీరం చాలా బలహీనపడిపోయి ఉంది. ఆయన ఒక విధంగా కాలుకుంటూ నడుస్తూ ఉండేవారు. చాలా సీరియస్గా ఫిజికల్ బాడీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ సమావేశాల్లో వచ్చిన వాళ్ళని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ చాలా గంటలు ఉదయం ఎర్లీ అవర్స్ నుంచి సాయంత్రం లేట్ నైట్ వరకు కూడా వాళ్ళందరితో గడపడం అన్నది నిజంగా నమ్మశక్యం కానిది, అద్భుతమైనది అని చెప్తున్నారు డాన్. The gates of Guru Prasad were thrown open and the masses were allowed to come before him for the coveted spiritual blessings. పూనాలోని గురు ప్రసాద్ ఆ ప్రదేశంలో గేట్లు తెరవగానే ఈ వేలాది మంది ముందుకెళ్ళడానికి అంటే మాస్ దర్శన కనుక వెళ్ళి అందరూ కూడా ఆయన ఆధ్యాత్మిక ఆశీస్సులు పొందే అవకాశాన్ని ఈ సమావేశం కల్పించింది. From sunup to sunset, the living stream passed before him, and when finally the gates were closed at dark, a long ribbon of humanity, four abreast, still stretched far into the distance, hoping against hope for the glance or the touch. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఈ మానవ ప్రవాహం ఆయన ముందు వెళుతూ ఉండేది, ఒక నదిలాగా, ఒక స్ట్రీమ్ లాగా. ఆ రాత్రి మళ్ళీ సాయంత్రం కార్యక్రమం ముగిసిన తర్వాత తలుపులు మూసినప్పుడు అంటే ఓ మానవాళి చాలా పొడవుగా క్యూలుగా ఉంటూ ఆయన దగ్గర నుంచి ఒక స్పర్శ కానీ ఒక చూపు కానీ పొందాలి అనే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉండేవారు. అంటే ఎంత ఉద్ధృతంగా వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది మొదటి పారాగ్రాఫ్ అండి. నెక్స్ట్ కూడా అయింది. ఓకే. From this time, with brief exceptions in 1963 and 1965 for his Indian devotees, Meher Baba went into increasingly restricted seclusion. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ జరిగిన తర్వాత ఒక 1963-65 సంవత్సరాలలో తప్ప, ముఖ్యంగా భారతీయ ప్రేమికులకు తప్ప మిగిలిన కాలం అంతా కూడా చాలా వరకు కూడా ఆయన చాలా కఠినమైన ఏకాంతవాసాల్లో గడిపారు బాబా. ఫైనల్లీ ఇన్ ఆగస్ట్ 1966 he issued instructions that no one would be allowed to see him except at his own specific invitation. తదనంతరం 1966 ఆగస్టులో చాలా క్లియర్గా ఆయన తన ప్రేమికులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమిటది? ఆయన ఆహ్వానిస్తే తప్ప ఎవ్వరూ తనని దర్శనానికి రానవసరం లేదని క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. There were very few invitations given and even fewer exceptions made. చాలా కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరాల తర్వాత, 1966 తర్వాత. చాలా తక్కువ మందికి మాత్రమే ఎక్సెప్షన్స్, ఒకవేళ ఈ రిక్వెస్ట్ చేసినప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది. He let all know that he was in the crowning phases of his universal work, and then finally that work had been achieved to his 100% satisfaction. ఆయన చాలా సుస్పష్టంగా తన ప్రేమిక జనాలందరికీ తెలియచేయడం జరిగింది. ఏంటంటే ఆయన ఏదైతే యూనివర్సల్ వర్క్, ఆధ్యాత్మిక యూనివర్సల్ విశ్వాత్మకమైన వర్క్ చేస్తున్నారో అది అత్యున్నత పరాకాష్ఠకు వచ్చింది, ఉన్నతమైన స్థాయిలో జరుగుతుంది. అంటే ఈ ఏకాంతవాసాల్లో ముఖ్యంగా ఇంటర్నల్ అది ఏదైతే వర్క్ బాబా చేశారో చాలా తీవ్రమైన దశ చేరుకుంది అని చెప్పి ఫైనల్గా
తన పని 100% సంతృప్తికరంగా సాగిందని కూడా ఆయన చెప్పారు. ఇదండి బేసిక్గా ఈ 2 పారాగ్రాఫుల్లో. అంటే ముఖ్యంగా గురుప్రసాద్ అదే ఈ కార్యక్రమం తర్వాత ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ తర్వాత ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సందర్భంగా అక్కడ సన్నివేశం ఎలా ఉందో డాన్ చెప్పారు. తర్వాత జరిగిన ఫేజెస్ 63, 65లో తప్ప మిగిలిన అన్ని సంవత్సరాలు కూడా ఎక్కువ కఠోరమైన సెక్లూజన్లోనే ఉన్నారు అన్నారు. తర్వాత ఇంకా టైటన్ చేసేసి స్పెషల్ ఇన్వైటీస్ మాత్రమే తను దర్శించాలని ఆయన ఆదేశించారు. ఏదో కొద్ది ఎక్సెప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దానికి కారణం కూడా డాన్ ఏం చెప్తున్నారంటే యూనివర్సల్ వర్క్ అత్యున్నత స్థాయికి చేరింది. ఫైనల్గా ఇది ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నా పని 100% జరిగింది అన్నది చెప్తూ వస్తున్నారు. అంటే 1960 స్థాయి అంటే బాబా బాడీ డ్రాప్ చేయడం దగ్గర వచ్చింది కనుక అది పతాక స్థాయికి చేరుకుంది ఆయన కార్యక్రమం అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. జై బాబా అండి. దీని మీద ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి? 2 పారాగ్రాఫ్స్. అందరూ సైలెంట్ అయిపోయారు చూడండి కాల్లో ఈసారి. పద్మిని గారు ఏమైనా ఉన్నాయండి? క్లియర్గా ఉందండి. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి సందేహాలు? ఓకే, ఎవరండి ఏమన్నా చెప్తున్నారు? ఎవరన్నా? క్లియర్గానే ఉంది సార్. ఓకే సార్, నాగేశ్వర గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారండి? ముఖ్యంగా ఏకాంతవాసాలు. యా జై బాబా అండి. బాబా యొక్క అవతార జీవితం చూస్తే మొత్తం ఆయన జీవితం అంతా కూడా ఉపవాసము, ఏకాంతవాసము, సహవాసము, ఈ 3 కూడా ఆయన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఆయన పాటిస్తూ ఉండేవారు. అయితే ఎక్కువగా ఈ ఏకాంతవాసము అనేది మాత్రం ఆయన జీవితంలో ఒక ప్రధాన భాగంగా ఉంటూ వచ్చింది. అయితే అవతారుడి యొక్క కార్యవిధానం మన పరిమిత మానవ మనస్సుకి మేధస్సుకి అంతగా అర్థం కాదు. మనం ఊహ మాత్రం చెయ్యగలం. ఆయన ప్రతి విషయాన్ని మనకు 100% అర్థమయ్యేలా వివరించి చెప్పడానికి ఆయనకి అంత టైం లేదు, ఆయనకి ఇష్టం కూడా లేదు. అది బాబా ఒక సందర్భంగా చెప్పారు, నా బ్లూ ప్రింట్ అంతా మీతోటి చర్చించి డిస్కస్ చేస్తే నా పని ఇంకా కష్టమైపోద్ది అన్నారు. అంచేత మనకు అందినంత సమాచారం ప్రకారం ఆయన ఒక చాలా పెద్ద స్థాయిలో ఒక కార్యక్రమాన్ని చేపట్టబోయే ముందు ఏకాంతవాసం ఆయన ఇష్టపడుతూ ఉండేవారు. అంచేత చివరి దశకం అంటే 1960 లగాయట్టుకుని 69 వరకు ఎక్కువ ఏకాంతవాసాన్ని ఎంచుకున్నారు బాబా. ఆ ఏకాంతవాసంలోనే మెహరాజాదులు ఉంటూ తన మండలి వాళ్ళకు కూడా చాలా పరిమితంగానే ఆయన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఇచ్చేవారు. ఆయన పని ఉండి ఫలానా వాడిని రమ్మని కబురు పంపిస్తేనే ఆ వ్యక్తి వెళ్ళాలి. లేకపోతే తనకు బాగా ప్రియమైన ఒక ప్రేమికుడు సడన్గా వచ్చాడు, బాబాకి కబురు పంపిస్తే ఓకే వాడికి నేను దర్శనం ఇస్తానని చెబితేనే ఆయన కలిసేటువంటి అవకాశం ఉంటూ ఉండేది. అది ఇక్కడ ముఖ్యంగా డాన్ చెప్తున్నాడు అనమాట. అయితే ఎందుకు ఏకాంతవాసం చేశారని మనకు అర్థమైనంత వరకు కొన్ని ఏకాంతవాస సమయాల్లో విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఈ విశ్వానికి విడుదల చేస్తూ ఉండేవారు అని కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కొన్ని ఏకాంతవాస సమయాల్లో బాబా ఒక కొంత డిస్టెన్స్ 50 మీటర్లు అనేవారు.
100 మీటర్లు అనేవారు. ఒక పెద్ద గిరి గీయించి ఆయన ఎక్కడైతే ఏకాంతవాసంలో కూర్చున్నారో దాని చుట్టూ ఒక గిరి గీయించి తన శిష్యుల్ని కాపలా పెట్టేవారు. అక్కడ ఆ వృత్తంలోకి ఎవ్వరూ రాకూడదు అని చెప్పేవారు. అంటే ఆయన విడుదల చేసేటువంటి ఆధ్యాత్మిక శక్తి అంత తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట. జీవరాశులు ఏవి కూడా తట్టుకొని నిలబడలేవు. అది మనకి అనేక ఉదాహరణలు కూడా బాబా జీవితంలో ఉన్నాయి. పొరపాటున ఎవరైనా ఆయన ఏకాంతవాసాన్ని, ఆ నియమాల్ని ఉల్లంఘించి ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ ఆయన్ని చూడడం కానీ చేస్తే వాళ్ళు కంటి చూపు మందగించిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. అనేక సంఘటనలు మనం చదువుకున్నాం. బాబా మెహరాబాద్ కొండ మీద ఉన్నటువంటి ఆ క్యాబిన్లో ఏకాంతవాసంలో ఉండేవారు. కొన్ని రోజులు ఒక ఆవిడ ఆయనకి పాలు తీసుకొచ్చి ఆ డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోవాలి. అయితే ఒకసారి లోపలికి చూసింది ఆవిడ. ఆ తర్వాత కళ్ళు కనిపించలేదు. మళ్ళీ బాబాయే పిలిచి ఆ కళ్ళ మీద తన చేతులతో మృదువుగా రాసినప్పుడు ఆవిడకి తిరిగి కళ్ళు కనిపించడం జరిగాయి. ఇలా మనం అనేక సంఘటనలు చెప్పుకున్నాం. మనం అంచేత ఆయన చివరి సంవత్సరాల్లో 60వ దశకంలో అవతార ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తూ ఉన్నటువంటి రోజులవి. అయితే 1968లో నేను చేపట్టిన నా ఆధ్యాత్మిక కార్యక్రమం 100% సంతృప్తికరంగా, అంటే నాకు సంతృప్తికరంగా నేను నిర్వహించాను అని కూడా ప్రకటన చేశారు బాబా. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి దీని మీద డౌట్స్ కానీ ఏమన్నా? ఓకే. This should have been the signal to his devoted followers. యాక్చువల్గా ఆయన 100% తన కార్యక్రమం సంతృప్తికరంగా పూర్తయింది అన్నప్పుడు ఆయన ప్రేమికులకి ఒక సిగ్నల్గా, అంటే ఇంకా ఆయన దేహాన్ని చాలిస్తారు అన్న విషయం అర్థమై ఉండాలి. యాక్చువల్గా ఆయన సిగ్నల్ ఇస్తున్నారు, నా వర్క్ పూర్తయింది. బట్ వన్ నెవర్ కన్సీవ్స్ ఆఫ్ ద డే వెన్ ద బిలవెడ్ విల్ నాట్ బి ఫిజికల్లీ ఎట్ హ్యాండ్. కానీ ఈ ప్రేమిక లోకం అంతా కూడా ఆయన భౌతికంగా తమని వదిలి వెళతారు అన్న ఆలోచనకు ఏమాత్రం తావు లేకుండా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి అర్థం కాలేదు ఈయన చెప్తోంది. ఆన్ February 1st, 1969, the news spread quickly around the world via the network of deep devotion that Meher Baba had dropped his body shortly after noon of the previous day. ఆ సమయం రానే వచ్చింది. 1969వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున మెహర్ బాబా ప్రేమిక మండలి నెట్వర్క్ ద్వారా బాబా ఆ ముందు రోజు, అంటే 31వ తారీఖు జనవరిన మధ్యాహ్నం తన దేహాన్ని విడిచారు అన్న విషయం దావానంలాగా వ్యాపించింది అన్ని చోట్ల. ఫర్ 7 days the shell lay garlanded and strewn with fragrant rose petals in the tomb, long prepared for the occasion, head propped up on a light pillow, so that I may give my lovers darshan without having to rise. నేను పడుకుని దర్శనం ఇస్తే, నా ప్రేమికులకు దర్శనం ఇస్తే ఏదన్నా మీకు అభ్యంతరం అన్న బాబా అన్న ఫేమస్ కోట్ అది మండలితో అన్నది, అది నిజమైందా ఆ రోజు? అది ఎలా ఉందంటే అక్కడ సన్నివేశం సుమారు 7 రోజుల పాటు ఆయన పవిత్ర శరీరం, అప్పటికే ఆయన ముందుగానే దీనికి కావాల్సిన అవసరాలు చూసుకునే సమాధి ఆయన అప్పటికే కట్టించుకున్నారు. అందులో ఒక పిల్లో మీద ఆయన తల ఉంచారు. పూర్తిగా
ఆయన ఆ దేహం పూలమాలలతోటి అలాగే గులాబీ రేకుల సుగంధంతో నింపి ఆ వాతావరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ముందుగానే తయారు చేసుకున్న ఆ సమాధిలో ఆయన ఆ దేహాన్ని అక్కడ ఉంచడం జరిగింది. ఆ విధంగా ఆయన నేను పడుకుని దర్శనం ఇస్తే అభ్యంతరం అని ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో ప్రేమికులకి, అది ఆ రోజు నిజంగానే అక్కడ వాస్తవంగా కనిపించింది. He had seen what would be necessary and as always had prepared for it. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం అవసరాలు ఉంటాయని ఆయన ముందుగానే గమనించడం, దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అంటే అది ఎప్పుడో ఎన్నో ఏళ్ల ముందే ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎక్కడ తనని ఉంచాలి తన దేహం చాలించిన తర్వాత అన్నది స్పష్టంగానే బాబా ముందే చెప్పారు. His devotees recognized the passing away of the infinite as infinite in its own infinitude. నెమ్మదిగా ఈ ప్రేమిక లోకం అంతా కూడా వాస్తవంలోకి వచ్చింది. అనంతమైన అనంతతత్వంలోకి చేరింది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. The entombment was followed in April, May and June by visits of large groups from the east and the west to Guru Prasad, to Mehrajat, the residence, and to Mehrabad, the tomb. ఈ కార్యక్రమం అయిన తర్వాత ద లాస్ట్ దర్శన్ అని ఏదైతే ఫేమస్ మనం అనుకుంటామో, ఏప్రిల్, మే, జూన్ ఎంతో తండోపతండాలుగా పాక్ పశ్చిమ దేశాల నుంచి ప్రేమికులందరూ కూడా రావడం జరిగింది. గురుప్రసాద్ రావడం, అక్కడి నుంచి బాబా గృహంగా పిలువబడే మెహరాజాద్కి వెళ్ళడం, తర్వాత బాబా సమాధిగా ప్రఖ్యాతి నొందిన మెహరాబాద్కు రావడం, ఇది ఒక సీక్వెన్స్గా అందరూ వచ్చి దర్శనాలు చేసుకోవడం జరిగింది. వీ డు నాట్ నో హౌ వన్ కెన్ డిస్క్రైబ్ వాట్ హ్యాపెండ్. అయితే నిజంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ద ఓన్లీ వే ఇట్ కెన్ బి డన్ ఈజ్ ఫర్ యూ సిట్ డౌన్ విత్ వన్ హూ వాజ్ దేర్. నిజానికి ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ సమయంలో ఉన్నారో వాళ్ళ నుంచే మనం ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఫ్రాన్సిస్ బ్రబజాన్ has related this great event most beautifully in a pamphlet entitled 3 Talks, published by Meher House Publications, Sydney, Australia in 1969. ఈ సంఘటనలు అద్భుతంగా ఫ్రాన్సిస్ తన 3 Talks అనే పాంప్లెట్లో చాలా అద్భుతంగా వివరించారని చెప్తున్నారు డాన్. ఇది మెహర్ హౌస్ పబ్లికేషన్స్, సిడ్నీ వాళ్ళు, ఆస్ట్రేలియా వారు 1969లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ప్రతిదానికి ఆయన రిఫరెన్స్ కూడా ఇస్తున్నారండి ప్రతి చోట, ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కానీ దీనికి కానీ. ఇక్కడ ఈ విషయంలో ఫ్రాన్సిస్ రాసిన విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇది బాబా ఆఖరి గడియాలు ముఖ్యంగా ఎలా ఉన్నవి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేరేషన్ మనకి చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకి పరిచయం ఉన్న మొన్నటిదాకా పరిచయం చాలామంది బాబా సీనియర్ ప్రేమికులు కూడా మనకి అవి నేరేట్ చేస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంఘటన ఎలాగుంది అది మనం వివిధ సోర్సెస్ ద్వారా విన్నాం. అదే విషయాన్ని ఇక్కడ డాన్ ప్రస్తావిస్తున్నారు. జై బాబా అండి. ఏమన్నా కామెంట్స్ ఉన్నాయండి ఇక్కడ? సార్ రాజు గారు, నాగేశ్వరరావు గారు మాట్లాడితే బాగుంటుంది. అవునండి, అది ఒక్కసారి ఎవరన్నా మీరైనా యాడ్ చేస్తారా దాసు, మిగిలిన వాళ్ళు కానీ? అంటే ఇన్సిడెంట్సే కదా. ఓకే ఓకే. ఇక్కడ మనం రిమైనింగ్ పారాగ్రాఫ్స్ చదువుకొని అప్పుడు చెప్పిద్దామా, లేకపోతే ఏంటని ఆలోచిస్తాం మధ్యలో ఇప్పుడే లేదులేండి, ఇక్కడే కొంచెం చెప్తే బాగుంటుందేమో. అలాగే మనకు 30 minutes ఉంది. అందుకేనండి, మనకి ఇంకా ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ మహేష్ రఘుపతి గారు ఇంకా 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. చెప్దాంలేండి ఇక్కడే. సార్ నాగేశ్వరరావు గారు, మీరు వన్ ఆఫ్ దోస్ పీపుల్, ఫార్చునేట్ పీపుల్ కనుక ఒక్కసారి మాతో పంచుకోండి సార్, అది సంఘటన ఎలా ఉందన్నది. జయగో సార్. జయగో.
సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారండి. జయబాబు సార్. చెప్పండి సార్. జయబాబు అండి, నేను నాయ. చెప్పండి బాబు గారు. అదే అదే 3 టాక్స్ చిన్న బుక్లెట్ అండి, చిన్న బుక్లెట్. ఓకే అదే అండి. గాడ్ ఈజ్ డెడ్ అని ఓకే అండి. గాడ్ ఈజ్ డెడ్ అని ఒక ఇది ఉందండి, ఒక టాక్. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి, అది చదివి తీరాల్సింది అయ్యి. ఓకే ఓకే అండి. ఫ్రాన్సిస్. ఓకే అండి. నాయ్ సార్ చెప్పండి. అదే ఓకే సార్. జయబాబు జయబాబు సార్, మీది కొంచెం ఇష్యూ ఉందండి వాయిస్. హలో హలో నాగేష్ సార్, కొంచెం సరిగ్గా రావట్లేదండి వాయిస్. నెట్ ఆన్ ఇష్యూ ఉందంటారా? హలో లేదు సార్, కొంచెం డ్రాగ్ అవుతున్నట్టు ఏదో వస్తుంది, స్టార్టెడ్గా వస్తుంది, వినబట్టలేదు. మా వాయిస్ వినబడుతుందండి? హలో, ఒక్కసారి అయితే లాగౌట్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి సార్. లేదు రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు సార్. ఒక్కసారి మళ్ళీ బయటికి వెళ్ళి లోపలికి రండి సార్. సార్ లేకపోతే నేను అతనితో మాట్లాడతాను ఒకసారి, మీరు ఈలోగా కంటిన్యూ చేయించండి. అలాగే సరే. లేదండి లేదండి, ఇప్పుడు లేదండి, లేదు. మళ్ళీ మాట్లాడండి సార్ ఒకసారి. హలో జయబాబు. లేదండి సార్, రావట్లేదు. ఓకే, ముందుకు వెళ్తాం. రాజుగారు, లేకపోతే ఈ పారాగ్రాఫ్ నేను చదవనా? ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ చేస్తాను. జయబాబు సార్, నాగేష్ సార్. లేదండి, డ్రాగ్ అయిపోయినట్టు ఏదో డిస్టార్టెడ్గా వస్తుంది. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి మళ్ళీ రండి సార్, వస్తే సెట్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అందులో ఏమి వినబట్టలేదండి. హలో, మళ్ళీ జాయిన్ అవుతాను. అలాగే సార్. ఓకే ఓకే ఓకే. మీరు కంటిన్యూ చేయండి పద్మిని గారు అయితే. జై బాబా. అప్పుడు బాగానే ఉంది సార్. పద్మిని గారు అయితే ఒక్క నిమిషం ఆగుదాం. బాగానే ఉంది సార్ ఇప్పుడు వాయిస్. అదే మేము బాబా సన్నివేశాలు మీరు అక్కడ వినపడుతుందండి, నా వాయిస్ మీకు రావట్లేదు. అదే అండి, కొంచెం పద్మేని గారు ఏదో అడుగుతున్నారని చెప్పి. అదే నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటిన్యూ చేయనా అంటున్నారు, మీకు ఇబ్బంది వచ్చిందని. మీరు పూర్తి చేసిన తర్వాత వెళ్దాం అక్కడికి. అలాగే. జై బాబా అండి. బాబా 1968లో నా పని 100% పూర్తయింది అని డిక్లేర్ చేసిన సందర్భంలో ఒక కుర్షద్ అనేటువంటి స్త్రీ మండలి సభ్యురాలు ఆవిడ పసిగట్టింది. సరే, బాబా ఎదురుగా అందరూ ఉండగా ఆవిడేం మాట్లాడలేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా బాబా దగ్గరికి చేరి బాబాని ఆయన భుజాల మీద చేతులు వేసి, అయితే బాబా, నీ అవతార ఉద్యమాన్ని ముగించి నీ శరీరాన్ని విడిచిపెట్టేయడానికి ముహూర్తం పెట్టుకున్నావా అని అడిగింది. బాబా వెంటనే ఆవిడ పెదాల మీద తన చేయిని పెట్టి, చెప్పకు బయటికి, ఎలాగ నువ్వు అనుకుంటున్నావు? ఒకప్పుడు నువ్వు బాబా చెప్పావు, అవతారుడు తన కార్యక్రమం ముగించాక ఒక క్షణం ఎక్స్ట్రా ఉండడు అని చెప్పావు కదా. మరి ఇప్పుడు నువ్వు నీ కార్యక్రమం ముగిసింది అని చెప్పావు కదా, అంచేత నువ్వు వెళ్ళిపోవడానికి ముహూర్తం పెట్టుకున్నావేమో అని నాకు అనిపించింది. బాబా అన్నారు, జాగ్రత్త, ఈ మాటలు బయటికి చెప్పకు, మెహరాకి తెలిస్తే తట్టుకోలేరు సుమా. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.
జయబాబు సార్. హలో హలో జయబాబు సార్. నాగేశ్వర్ ఆగిపోయిందండి వాయిస్. హలో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నాగేశ్వర్ వినపట్లేదండి వాయిస్, ఏదో నెట్ ఏదో ఇష్యూ ఉన్నట్టు ఉంది. ఒకసారి హలో 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 వాయిస్ కట్ అయిపోతుందండి. మధ్యలో కట్ అయిపోతుంది సార్. ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ మధ్యలో ఎందుకో అదే బహుశా సిగ్నల్ ఏదో వీక్ అవుతున్నట్టు ఉంది. ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు స్పష్టంగానే ఉంది. మళ్ళీ వీడియో కూడా ఆఫ్ చేసుకోమని సార్. దానికి రిసోర్స్ ఎక్కువ అవసరం పడుతుంది. వీడియో ఉందా ఆన్ అయ్యి? ఉంది సార్, ఆన్ అయ్యి ఉంది సార్. మీది వీడియో ఆన్ ఉందండి, ఆపేసేయండి సార్. రీలాగింగ్ చెప్పండి. అదే నెట్ కూడా ఇష్యూ ఉంటుందండి. అదే సార్, నెట్ ఇష్యూ. సార్ ఒకసారి మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి సార్. హలో ఓకే అండి. అయితే ఒక పని చేద్దాం సార్, మేము కంటిన్యూ వినబట్లేదండి ఏమని. అయితే ఒక పని చేద్దాం, మేము కంటిన్యూ చేసేస్తామండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు. లేదండి రావట్లేదు సార్ సరిగ్గా. లేదండి, ఏదో డ్రాగ్ అయిపోయినట్టు వస్తుంది, డిస్టార్టెడ్గా వస్తుంది. మ్యూట్లో ఉండిపోండి సార్. అయితే ఇంకా మేము కంటిన్యూ చేస్తాం. అదేదో నెట్ ఏదైనా ఇష్యూ ఉంటుందండి. సార్ జయబాబా రాజు గారు ఒక నిమిషం అండి. ఫోన్లో ఆయన మాట్లాడింది మీరు పెట్టుకున్నారు అనుకోండి, అంటే స్కైప్ లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడి అటాచ్ చేస్తే మనకి క్లారిటీ మీకు సరిపోతుందండి. అలా చేసుకోవచ్చు. పర్వాలేదు అంటే రేపన్నా మాట్లాడతారులేండి, ఇంపార్టెంట్ కదా ఆయన. సరే సార్. జయబాబు సార్. నాగేశ్వర జయబాబు. జయబాబు సార్. అదే అండి, రేపు కంటిన్యూ చేద్దాం. మేము ప్రొసీడ్ అయిపోతామండి. రేపైతే ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే జయబాబు అండి. అదే వైజాగ్లో ఉన్నారండి, నాకు నెట్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. నెక్స్ట్ పద్మిని గారు అండి. మనం ముందుకు వెళ్దామమ్మా. రెడీ అండి. ఓకే అమ్మా. బాగానే ఉంటుంది కానీ ఇష్యూ వస్తుంది సార్ మళ్ళీ. నేను కూడా ఎందుకంటే ఇంపార్టెంట్ నేరేషన్ కదా. రేపు పెట్టుకుందాం, ముందుకు వెళ్దాం సార్. ఓకే అమ్మా. Jai Baba. In this revised edition of God Speaks, certain new points and corrections indicated by Meher Baba have been made. అంటే ఈ గాడ్ స్పీక్స్ యొక్క సవరింపబడిన ప్రచురణలో కొన్ని నిర్దిష్టమైన కొన్ని కొత్త పాయింట్స్, కొత్త విషయాలు చేర్చబడ్డాయి. అవి ఎవరి చేత? మెహర్ బాబా చేతే ఇండికేట్ చేయబడ్డాయి, సూచించబడ్డాయి. అలాగే కొన్ని సవరణలు కూడా చేర్చబడ్డాయి అని చెప్తున్నారు. దేర్ ఆర్ ఆల్సో సమ్ ఎడిషన్స్ టు ద సప్లిమెంట్. ఆ అనుబంధం అనేది ఉంది కదండి, దాంట్లో కూడా కొన్ని ఎడిషన్స్ జరిగాయి, కొన్ని చేర్చబడ్డాయి అని చెప్తున్నారు. వేరియస్ ఆఫ్ ద చార్ట్స్ హ్యావ్ రిసీవ్డ్ మైనర్ బట్ నెసెసరీ చేంజెస్. అంటే ఈ గాడ్ స్పీక్స్ పుస్తకంలో కొన్ని చార్ట్స్, పటాలు ఉన్నాయి కదా, వాటిలో కూడా కొంచెం స్వల్పమైన చేంజెస్ చేయబడ్డాయి. కానీ అవి చాలా అవసరమైనవి కాబట్టి అలాగా ఆ సవరణలో కూడా చేయబడ్డాయి. అలాగే అండ్ 5 more charts have been included. అలాగే 5 అధికమైన చార్ట్స్ కూడా దాంతో పాటు ఇంక్లూడ్ చేయబడ్డాయి. One chart was done as a labor of love by Ludwig Dimfel and concerns mystic, Sufi and Vedantic terms related to the planes of consciousness as used in God Speaks. అంటే
దీంట్లో ఒక చార్ట్ని అంటే ఒక పటాన్ని లిడ్విగ్ డింఫల్ చేత చేయబడింది. అది ఎలాగంటే ఒక ప్రేమ ప్రయాసగా చేయబడింది. అంతే, ఆవిడ ప్రేమతో చాలా కష్టపడి చేశారు. అది ఆ చార్ట్ దేనికి సంబంధించిందంటే మన గాడ్ స్పీక్స్ లో యూజ్ చేసిన అంటే వాడిన చైతన్య భూమికలకు సంబంధించిన మార్మిక పదాలు, మళ్ళీ సూఫీ పదాలు, మళ్ళీ వేదాంతిక పదాలకి సంబంధించినవి అని చెప్తున్నారు. దిస్ చార్ట్ వాజ్ సెంట్ టు మెహర్ బాబా సెవెరల్ ఇయర్స్ బిఫోర్ హీ డ్రాప్ ద బాడీ. బాబా తన భౌతిక దేహాన్ని త్యాగం చేసే కొన్ని సంవత్సరాల ముందుగానే ఈ చార్ట్ మెహర్ బాబాకి పంపించబడింది. ఇరుచ్ బి జసావాలా టెల్స్ us that Baba went over it meticulously. ఇరుచ్ బి జసావాలా ఏం చెప్తున్నారు, ఈ పంపించబడినవన్నీ విషయాలని బాబా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మేకింగ్ 2 or 3 కరెక్షన్స్, దాంట్లో 2-3 సవరణలు కూడా చేశారు. అండ్ ఎక్స్ప్రెస్డ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ విత్ ఇట్. అది ఆ సవరణలు అయ్యాక ఆయన కంప్లీట్గా అంటే అంత పరిపూర్ణంగా సంతృప్తి చెందారు అనే విషయం కూడా ఆయన ప్రకటించారు. అప్రూవింగ్ ఇట్స్ యూసేజ్ ఫర్ గాడ్ స్పీక్స్. ఆయన ఎప్పుడవుతుంది కంప్లీట్గా ఇది చాలా బాగుంది, ఇది పరిపూర్ణంగా నేను సంతృప్తి చెందానని చెప్పారో దాన్ని గాడ్ స్పీక్స్ లో వాడచ్చు అని ఆయన ఆమోదించారు. ఇట్ వాజ్ సో లార్జ్, ఇట్ హ్యాస్ బీన్ ఎన్క్లోజ్ సెపరేట్లీ. ఈ చార్ట్ చాలా పెద్దదిగా ఉండేదన్నమాట. అందుకు పుస్తకంతో పాటు కాకుండా దాన్ని సెపరేట్ గానే పుస్తకంలో జత చేర్చబడ్డారు. అంటే పుస్తకంలో పేపర్ల సైజ్ కాకుండా అది వేరే సైజులో పెద్దదిగా ఉండడం వల్ల దాన్ని కొంచెం విడిగా చేర్చబడ్డారు. Further footnotes have been added in the text from separate information Meher Baba gave from time to time. Meher Baba ఎప్పుడు ఏం చేసేవారంటే ఏ సందర్భాల్లో చెప్పాలనుకున్నారో ఎప్పటికప్పుడు ఆయన ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అవన్నీ ఈ గ్రంథంలో పాద సూచికలుగాను కింద మనకి కనబడుతుంటాయి, ఫుట్ నోట్స్ గాను అవి జత చేర్చబడ్డాయి అని చెప్తున్నారు. అంటే ఏ సందర్భం ఆయనకి అనిపిస్తుంటుందో అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్తుండేవారు. అలాగా ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్, ప్రత్యేకమైన సమాచారం అందచేస్తుండేవారు. అవన్నీ ఫుట్ నోట్స్ పాద సూచికలుగా యాడ్ చేయబడ్డాయి అని చెప్పారు. జై బాబా. జై బాబా. లక్ష్మణ్, ఆ చార్ట్ గురించి కొంచెం మీరు చెప్పరా? జై బాబా. అదేండి, మనకి గాడ్ స్పీక్స్ బుక్ లో లాస్ట్ లో ఒక పెద్ద చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో గాడ్ స్పీక్స్ లో ప్రధానంగా 3 మతాల్లో అంటే 3 ఈ మార్మికవాదాల్లో ఉన్నటువంటి విషయం కంబైన్ చేస్తూ ఒక చోట చేర్చడం జరిగింది. అది సెకండ్ ఎడిషన్ తెలుగు స్పెషల్. ఫస్ట్ ఎడిషన్ లో మనకు ఆ చార్ట్ లేదు. అంటే హిందువులకు సంబంధించిన వేదాంతం, ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సూఫీ పద్ధతిలోని, అలాగే క్రైస్తవుల యొక్క క్రైస్తవ మార్మికవాదం, ఈ మూడింట్లో ఆ భగవంతుడికి సంబంధించిన విషయాలు అంటే ఇదే విషయాన్ని వాళ్ళు ఆయా సాంప్రదాయాల్లో ఏ రకంగా చెప్పబడ్డాయి. దీన్ని ఇప్పుడు మనం పరమాత్మ అంటుంది, సూఫీల్లో వాళ్ళు అల్లా అని పిలుస్తారని, అదే క్రైస్తవంలో గాడ్ ద ఫాదర్ అంటారని. అలా ప్రతి స్టేజ్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క దానికి ఏ పేర్లు ఉన్నాయి అనేది లిస్ట్ అవుట్ చేస్తూ ఈ లడ్ డింఫిల్ అనే అతను ప్రిపేర్ చేయడం జరిగింది. పాప దాన్ని త్వరగా రివ్యూ చేసిన తర్వాత సెకండ్ ఎడిషన్ లో వచ్చిందండి. జై బాబా. సారీ, నేను లిడ్విగ్ డింఫల్ ని లేడీగా ఊహించి చెప్పేసాను. సారీ. ఓకే. జై బాబా. మీరు నెట్ లో మీరు చూడొచ్చమ్మా, ఫోటో కూడా లడ్ డింఫిల్ ప్లస్ మెహర్ బాబా అని కొడితే ఫోటో కూడా వస్తుంది మీకు. ఓకే, ఐ మేడ్ ఎ మిస్టేక్. జై బాబా. ఏం పర్వాలేదు. అందులో బాబా ఏం చెప్పారంటే అండి, ప్రతి
సంప్రదాయంలోనూ కూడా సత్యం ఒకటే, కానీ పదాలు వేరు వేరుగా ఉంటాయి. అంచేత మూడింటిని కంపారిటివ్ టేబుల్ లాగా ఇచ్చారనమాట. దానిలో ఒక పదాన్ని సూఫీ వాళ్ళు ఏమంటారు, వేదాంతాలో ఏమన్నారు, క్రిస్టియానిటీలో ఏమన్నారు, అలా కంపారిటివ్గా చెప్పారనమాట. సో అన్ని మతాల వాళ్ళకి కూడా ఇది ఈక్వల్గా అర్థమయ్యేలాగా ఆ టేబుల్ చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. జై బాబా, జై బాబా. కంటిన్యూ చేయండి. చేయండి అమ్మా. It should also be noted at this time that some terms used under headings denoting Sufi, Vedantic, and mystic terminology are in certain instances not classic terms employed in those three distinct disciplines. అంటే ఇక్కడ ఇంకొకటి మనం గమనించవలసిన విషయం ఆ టైంలో ఏంటంటే, కొన్ని పదాలని ఈ డిఫరెంట్ హెడ్డింగ్స్లో ఇప్పుడు చెప్పారు కదండి, ఈ హెడ్డింగ్స్ సూఫీ అని, వేదాంతిక్ అని, మిస్టిక్ అని, అంటే సూఫీ, వేదాంతిక్, మార్మిక్ పదాలని డిఫరెంట్ హెడ్డింగ్స్లో వాడారు. కానీ కొన్ని నిర్దిష్టమైన సందర్భాల్లో ఏమయ్యాయంటే అవి సాంప్రదాయబద్ధమైన పదాలుగా, ఆ 3 వాదాల్లో సాంప్రదాయమైన పదాలుగా వాడబడలేదు. Rather, are they terms employed to allow comparative study and better understanding of the theme by the reader? మరి మనకి డౌట్ వస్తుంది, మరి దేనికి ఇలా వాడారు అంటే, ఒక పాఠకుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, బాగా అవగాహన చేసుకోవాలి, నేను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి అనుకుంటే ఇవి ఇలా రాయబడ్డాయి అన్నమాట. అంటే యాక్చువల్ అవి ఆ వాదాలలో, అంటే ఇప్పుడు వేదాంతిక్ వాదంలో అనుకోండి, మార్మిక్ వాదంలో అనుకోండి, సూఫీ వాదంలో అనుకోండి, అవి సాంప్రదాయమైన పదాలు కావు. మరి ఎందుకు పెట్టారు అంటే, ఒక పాఠకుడికి అది సులువుగా అవగాహన చేసుకోవడానికి, తులనాత్మకంగా అంటే కంపేర్ చేసుకుంటూ ఇది అది అని, అందుకు వాటిని ఆ హెడ్డింగ్ల కింద పెట్టారు అని నాకు అనిపించింది. A complete glossary compiled by Ludwig Dimsel was approved by Meher Baba before he dropped his body. అంటే ఈ పుస్తకానికి సంబంధించిన ఒక పదకోశ దాన్ని తయారు చేశారు లుడ్విగ్ డిమ్సెల్ గారు. దాన్ని మెహర్ బాబా తన భౌతిక దేహాన్ని త్యాగం చేసే ముందుగానే ఆయన దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, క్షుణ్ణంగా పరిశీలించి ఆయన దాన్ని ఆమోదించారనమాట. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనేసి అన్నారు. ఈ మనకి ఆ వెనకాల కనబడతారు, పుస్తకం వెనకాల ఆ పద కోసం అనమాట అండి. జై బాబా. నాకు ఇలాగ అర్థమైంది. జై బాబా. అదే ఈ కంపారిటివ్ స్టడీలో కొన్ని అండి, అన్నీ కాదు, కొన్ని ఇన్స్టెన్సెస్లో కొంచెం స్వేచ్ఛ తీసుకున్నారనమాట. అది ఆ కంపారిటివ్ స్టడీకి అది మళ్ళీ విమర్శలుగా తావేస్తుంది కనుక క్లియర్గా అది చెప్తున్నారు. అది అండర్స్టాండింగ్ పర్పస్కి అది వాడడం జరిగింది. అది ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? 2 పేపర్స్ సార్ కంటిన్యూ చేశారు. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. శ్రీలక్ష్మి గారు. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. చదువుతానండి. ఇన్ క్లోజింగ్, we cannot avoid suggesting an inevitable corollary of the life and words of మెహర్ బాబా. ఇక ఇది ముగించే ముందు మెహర్ బాబా వారు ఆయన జీవితాన్ని గురించి, ఆయన మాటల గురించి కూడా మనం గ్రహించిన దాన్ని, ఒక అనివార్యమైన ఆ పరిణామాన్ని మనం ప్రతిపాదించకుండా వదిలేయలేమన్నమాట. అది తప్పనిసరి మనం చెప్పవలసి ఉంటుందని. అంటే while he lived for the inner man that he might break through the shackles of the delusions of reality by which he had bound himself, still the clarifications given by Meher Baba have great import for the physical disciplines as well. While he lived for inner man అంటే ఆయన ఆంతరిక మనిషి, అంటే
దట్ మైట్ బ్రేక్ త్రూ ద సైకిల్స్ ఆఫ్ ద రిల్యూషన్స్ రియాలిటీ. అంటే ఈ సత్యత్వం లేదా వాస్తవికత గురించిన భ్రాంతులలోని సంఖ్యలతో బంధించబడిన ఆ మానవుని యొక్క ఆ ఇన్నర్ ఆంతరిక మానవుడి ఆ సంఖ్యలను ఛేదించుకునే ప్రయత్నంలో అతనికి సహాయపడటం కోసం ఆయన జీవించినా కానీ ఆయనకు ఉపదేశాలు ఏదైతే ఉన్నాయో అవి స్టిల్ ద క్లారిఫికేషన్స్ గివెన్ బై మెహర్ బాబా హ్యావ్ గ్రేట్ ఇంపార్ట్ ఫర్ ద ఫిజికల్ డిసిప్లిన్స్ యాజ్ వెల్. అంటే కేవలం మనుషుల మానవాళి గురించే కాకుండా మిగతా భౌతికమైన విభాగాలలో కూడా దాని యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉందన్నమాట. ఆయన సూచించిన ఆయన జీవితంలోని అనేక సందర్భాలు కానీ ఆయన మాటలు కానీ ఆయన ఉపదేశాలు కానీ ఆ మనిషి ఏదైతే మానవాళి తన ఈ సత్యత్వం యొక్క భ్రమలనే సంఖ్యలతో తనంతట తానుగా చిక్కుకొని పోయి ఉన్నప్పటికీ అతనికి ఆ సంఖ్యల నుంచి తనంతట తానుగా దాని నుంచి బయటపడేటందుకు ఆయన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాటలు కానీ ఏదైనా కానీ కేవలం వాళ్ళవరికి కాకుండా భౌతికమైన అనేక విభాగాల్లో కూడా వాటి యొక్క ప్రభావాన్ని చాలా ఎక్కువగా చూపించాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. As one reads the various works given out by the highest of the high of our times, the implications for all manners of physical sciences are seen to be basic and revolutionary. అంటే మన సమకాలీన ఈ ఉన్నతోన్నతుడైన బాబా ఆయన చేత రచించబడిన ఆయన చేత ఇవ్వబడిన ఆ గ్రంథాలు చాలా రకాల విభిన్న గ్రంథాల గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆల్ మేనర్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ సీన్ టు బి ద బేసిక్ అండ్ రివల్యూషనరీ. అంటే ఈ భౌతిక శాస్త్రాలకు సంబంధించిన ప్రాథమికమైన అండ్ విప్లవాత్మకమైన వివరణలుగా అవి మనకి కనిపిస్తాయి అన్నమాట. As those trained in the fields of physics, chemistry, geology, psychology, and many other disciplines study the life and statements of Meher Baba, they will quite rightfully apply them first to the needs of their own inner natures. అంటే ఈ భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, భూగర్భ శాస్త్రము, మానసిక శాస్త్రం లాంటి అవే కాకుండా ఇంకా అనేక రకాలైన ఈ భౌతిక విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో చదువుకొని నిష్ణాతులైన వాళ్ళు ఈ బాబా యొక్క సందేశాలు లేదా ఆయన ప్రవచనాలని అధ్యయనం చేసినప్పుడు వాటిని వాళ్ళు they will quite rightfully apply them first to the needs of their own inner natures. అంటే వాటిని వాళ్ళ తమ ఫీల్డ్స్లో తమ ఆంతరిక భావనలతో వాటిని మేళవించుకొని వాటి పట్ల సరైన అవగాహనని పెంచుకోగలుగుతారు అనమాట. However, as his words accomplish the first task of establishing a sense of vital purpose and assured support, a second phase of significance will inevitably begins to assert itself. అంటే ఆ యొక్క వాళ్ళు ఏదైతే ఆయన accomplish the first task of establishing a sense of vital purpose and assured support. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ప్రవచనాలు భౌతిక జీవితంలో ఒక వైటల్ పర్పస్ అంటే ప్రాణశక్తిని అష్యూర్డ్ సపోర్ట్ అనమాట. మన అస్తిత్వాన్ని గురించిన దాన్ని మనం సపోర్ట్ని ఇవ్వటం అనే ఆయన యొక్క మాటలు జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి అనమాట. హిస్ వర్డ్స్ అకాంప్లిష్ ద ఫస్ట్ టాస్క్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ సెన్స్ ఆఫ్ వైటల్ పర్పస్. అంటే మన జీవితానికి సంబంధించిన అస్తిత్వానికి ఒక గొప్ప సపోర్ట్ని ఇస్తుంది అని నేను అనుకోవాలి. తర్వాత చూపించండి కొంచెం. However, his words accomplish the first task of establishing sense. A phase of significance will inevitably begin to assert itself. వారి ఆ మాటల్ని వాళ్ళు అర్థం చేసుకునే కొద్దీ కూడా ఆ జీవితానికి వాళ్ళ జీవితాలలోకి అంటే ఆ అస్తిత్వానికి సరైన అవగాహన వస్తుంది.
సపోర్ట్ అనేది చేకూరుతుంది అనమాట. అండ్ ఇట్ మూవ్స్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. వాళ్ళు ఏదైతే అవగాహన చేసుకున్నారో అది మానసికంగాను భౌతికంగా కూడా అది కదలిక అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఇట్ మూవ్స్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. ద క్విక్ సక్సెసివ్ రికగ్నిషన్స్ ఆఫ్ ట్రూత్ that bore inwards are followed by matching insights into function of the eternal. అంటే ఏదైతే వాళ్ళు గ్రహించారో ఆయన మాటల ద్వారా వాళ్ళలో కలిగిన ఆత్మ చేతన ఏదైతే ఉందో బోర్ ఇన్వర్డ్స్ అంతర్మథనం వల్ల వాళ్ళు తెలుసుకున్న దాన్ని అది ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించే కొద్దీ వాళ్ళ మనసులో వచ్చిన ఆ మార్పు బాహ్యంగా కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. అది వాళ్ళు బాహ్యాచరణను కూడా చేపట్టగలిగిన విధంగా ఉంటుంది అని ఇక్కడ అనిపిస్తుందని. జయబాబా, మీరెవరైనా చెప్పండి. జయబాబా. యాక్చువల్గా ఇది ఇంట్రడక్షన్ మొత్తానికి తాత్పర్యం చెప్పుకొచ్చాడండి ఇక్కడ జాన్ స్టీవెన్. వినపడుతుంది కదా రాజు గారు? మొత్తం చాలా కాంప్లికేటెడ్ పారాగ్రాఫ్ అండి ఇది. అయితే మనకి ఎంత మేధావైనా సరే కొంతవరకే మనకి ఇది అర్థమవుతుంది. దీనిలో బాబా ఏం చెప్పారంటే నాకు అర్థమైనంత వరకు ఏ సైంటిస్ట్ అయినా సరే ఏ రంగంలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన స్థాయికి చెందినటువంటి నిపుణుడైనా సరే ఈ గాడ్ స్పీక్స్ నుంచి ఏం తెలుసుకుంటాడంటే అసలు తన నిజ స్వభావం ఏంటి, తను ఎందుకు వచ్చాడు ఇక్కడికి, తను ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, తన జీవితంలో జరిగే బాహ్య అంశాలకి తన జీవితంలోని ఆంతరిక అంశాలకి ఏంటి సంబంధము అంటే లైఫ్ ఆఫ్ ది స్పిరిట్, లైఫ్ ఆఫ్ ది మ్యాటర్ అని మనం డిస్కోర్సెస్లో చదువుకుంటాం. మనం అంటే మనం ఒక జీవితాన్నే గడుపుతున్నాము అని అనుకుంటున్నాము, కానీ బాబా అన్నారు 2 జీవితాలు నడుస్తూ ఉన్నాయట. ఒకటి మన శరీరము గడిపేటువంటి జీవితము, భౌతిక జీవితము. 2 ఆత్మ గడిపేటువంటి జీవితము, అది ఆంతరిక జీవితం. అసలు ఆత్మ గడిపే జీవితం కోసమే ఒక మాధ్యమంగా ఈ శరీరం మనకి ఇవ్వబడింది. సో ఈ శరీరం గడిపే జీవితము ప్రధానము కాదు. అది అన్నమాట. అంటే బాహ్యంగా జీవితంలో జరిగే సంఘటనలు ఆత్మ యొక్క అవసరాలు, ఈ రెండిటిని అతను సమన్వయపరుచుకోగలుగుతాడు. వాడు సైంటిస్ట్ అవనండి, ఫిజిక్స్లో గొప్పవాడు అవనండి, మెడికల్ ఫీల్డ్లో గొప్పవాడు అవనండి, ఎవడైనా సరే అసలు తను ఎందుకు ఉన్నాడు ఇక్కడ, ఎందుకు వచ్చాడు, ఈ జరిగే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి మధ్యలో మేళవింపును సాధించగలడు అని ఇక్కడ ఈ తాత్పర్యం నాకు అనిపించింది అనేది. అంచేత నేను ఒరిజినల్గా భగవంతుడిని, కానీ నాకు ఎరుక లేదు. ఆ విషయం తెలుసుకోవడం కోసము నేను ఇక్కడ భూమి మీద పుట్టాను కదా. సో ఈ భౌతికం ద్వారా అనుభవం పొంది ఆ విషయాన్ని ఎరుకతో తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడ పుట్టాను. కాబట్టి ఫిజిక్స్లో ఉన్నా, మెడికల్ ఫీల్డ్లో ఉన్నా, ఇంకే ఫీల్డ్లో ఉన్నా వాడు అందరికీ సమానంగా ఇదే అప్లై అవుతుంది కదా. ఇప్పుడు ఒక బిచ్చగాడికి, ఒక డాక్టరేట్ పొందినటువంటి ఒక సైంటిస్ట్కి ఒకటే గమ్యము, ధ్యేయము, వాడు పుట్టడానికి వెనక ఉన్నటువంటి ప్రయోజనం కదా. అది ఇక్కడ క్లుప్తంగా డాన్ చెప్తూ ఉన్నాడండి. జై బాబా. జై వాసు. ఇక్కడ 2 ఫేజెస్ అని చెప్పారండి. ఒకసారి ఆ వర్డ్స్ మనం ఆకలింపు చేసుకున్న తర్వాత వాటి ప్రయోజనాన్ని అలాగే ఒక ఎష్యూర్డ్ సపోర్ట్, భరోసాని కల్పించిన తర్వాత ఆటోమేటిక్గా అది సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ బోత్ ఇంటర్నలైజ్ అండ్ ఎక్స్టర్నలైజేషన్ జరుగుతుంది మెటీరియలిస్టిక్గా, అంతర్లీనంగా అనేది. సార్ ఒక చిన్న సందేహం సార్ నాగేశ్వర గారు, ఇక్కడ ఫిజికల్ సైన్సెస్ గురించి చెప్తూ బేసిక్ అండ్ రివల్యూషనరీ అన్నారండి. ఇక్కడ as one reads the various works given out by the highest of high of our times, the implications for all manner of physical sciences are seen to be basic and revolutionary. అంటే బేసిక్ అంటే ప్రాథమికమైనవి, అట్ ద సేమ్ టైం మౌలికమైనవి. ఓకే అండి, ఓకే. అది ఏ కాంటెక్స్ట్లో అన్నారంట సార్? అది బేసిక్ యాజ్ వెల్ యాజ్ రెవల్యూషనరీ. ఒక రెవల్యూషనరీ అన్నది ఓకే, సైన్సెస్
అది నాకు ఆ కాంబినేషన్ అంటే బాబా చెప్పినవి సైన్స్ గురించి బాబా చెప్పిన విషయాలు అవి చాలా ప్రాథమికమైనవి. అంటే అవి ఒప్పుకొని తీరవలసిందే, బేసిక్ అనమాట అవి. ఆ పునాది మీద ఇదంతా రెవల్యూషనరీ అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేటువంటివి. అది ఉదాహరణకి బాబా ఏమన్నారంటే, ద మ్యాన్ మే సోర్ హై ఇంటూ స్కైస్ ఆర్ డైవ్ డీప్ బట్ స్టిల్ హీ కెనాట్ నో హూ హీ ఈజ్ అని ఒక బాబా సందేశం ఒకటి ఉంది కదా. అది ఈ సైంటిస్టులందరికీ ఏమనిపిస్తే ఆకాశంలోకి దూసుకుపోవచ్చు, పాతాళంలోకి లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ తనలోకి మాత్రం తను వెళ్ళలేడు. అది ఎంత రెవల్యూషనరీ, యాక్సెప్ట్ చేసి తీరవలసిందే కదా ఎంత సైంటిస్టు కూడా. నేనెవరో నేను తెలుసుకోవడం అతి ప్రధానమైన విషయం. అది మానేసి భౌతికంలోకి వెళ్ళిపోతున్నాం. సో భౌతికాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇది సెకండరీ సుమా, ఇది సెకండరీ. ప్రైమరీ ఏంటి? ద లైఫ్ ఆఫ్ ది స్పిరిట్. అది రెవల్యూషనరీ యాంగిల్ సైంటిస్ట్కి, అది కదండి. ఆ సెన్స్లో అనమాట. అంటే టోటల్గా ఇది కాదు సత్యము, అది సత్యము అనే విప్లవాత్మకమైనటువంటి మార్పు. అది కూడా పెర్స్పెక్టివ్ లో చూడడం జరుగుతుంది అన్నమాట బేసిక్ గా. ఓకే, బిగ్గర్ పిక్చర్ కనబడుతుంది అప్పుడు. ఓకే, అది టైం కూడా అయింది సార్, 6 అయిందండి. సారీ సార్, మరి నెట్ కోఆపరేట్ చేయాలి. పర్లేదు సార్, పర్లేదు. రేపు పొద్దుటే పెట్టుకుందాం అండి. ఈ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి సార్, ఇవి అవగానే ఒకసారి మనం దాని దగ్గర వద్దామండి. సో ఇక్కడ ముగిందాం అండి. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా అందరికి. జై బాబా. జై బాబా సార్.